మీకు తెలిసిన పాస్టర్స్లో, మీకు తెలిసిన సేవకుల్లో ఎవరైనా సరే పేరుకు ముందు రెవరెండ్ అనే పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి చెప్పండి, అంకుల్ లేదా అన్న, ఇది తప్పు బిబ్లికల్గా అని చెప్పండి. 111వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆ పూజింపదగినది అనే దానికి ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళు ఇచ్చిన వర్డింగ్ ఏంటంటే రెవరెండ్. సో మీకు తెలిసిన పాస్టర్స్లో, మీకు తెలిసిన సేవకుల్లో ఎవరైనా సరే రెవరెండ్ అని పేరు పెట్టుకుంటే, సార్ మీరు తప్పు చేస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని తీసేయాలి, లేదంటే తీర్పులోనికి వస్తారని చెప్పండి. ఈ మాట మనం చెప్పినందుకు మనం బ్యాడ్ అయినా పర్లేదు, కానీ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఏ సేవకుడు పూజకు అర్హుడు కాదు, ఏ సేవకుడు, ఏ మనిషి కూడా పూజింపదగిన వాడు కాదు. ఓన్లీ దేవుడు మాత్రమే పూజకు అర్హుడు. సో మనకు తెలిసిన వారిని రక్షించుకునే క్రమంలో పాపం వారికి తెలిసో తెలియకో పెట్టుకుని ఉండొచ్చు, మనం చెప్పడం వరకే మన బాధ్యత. విన్నారా?